బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొని కీలక అంశాలు సూచించారు. దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపాదించారు. ఇంతవరకు ప్రభుత్వాలు అమలు చేసిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని, ఇప్పుడు ఇందులో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. అధిక జనాభాను బలహీనతగా కాకుండా బలంగా మలుచుకోవడానికి డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు. దేశానికి యువత అతిపెద్ద వనరు అని, దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే అద్భుతాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. మన దేశం మానవ సహజ వనరులను సక్రమంగా ఉపయోగించుకుంటే $50 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించడం అసాధ్యమేమీ కాదన్నారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి పాటిల్తో చర్చలు జరిపారు. ఏపీ జల ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, చంద్రబాబు ఇంకా ఎవరితో ఆయన కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉందా? ఏంటి అక్కడ ఉన్న తాజా సమాచారం? ప్రశ్న ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో సంస్కృతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇండియా కూటమి సంబంధించిన పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రులు తప్ప మిగతా పార్టీలకు సంబంధించి అంటే ఎన్డీఏ కూటమి పార్టీల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ 9వ పాలక మండలి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. ఏదైతే ఇప్పటి వరకు 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు 2047 వికసిత్ భారత్ దిశగా అడుగులు వేసేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై ప్రధానంగా నిన్న జరిగిన సమావేశంలో చర్చించారు. ఇక ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇక ఏపీలో ఉన్న పరిస్థితులు, మరోవైపు అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణం కానీ, ఇటు పోలవరానికి సంబంధించిన నూతన డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. వాటితో పాటు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ సంబంధించి పార్ట్నర్షిప్తో ఏ విధంగా దేశం, రాష్ట్రం ముందుకు వెళ్తుంది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించారు. అంటే యువతకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి విషయాలను, ఎటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి అని, అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వారి అభిప్రాయాలు, వారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, స్థితిగతులపై ప్రధానంగా అక్కడ నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు. అంటే ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా బలోపేతం చేయాలి, దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో ఏ విధంగా అభివృద్ధి సాధించాలి అనే దానిపై ప్రధానంగా నిన్న నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించారు. చంద్రబాబు కొన్ని కీలక సూచనలు, సలహాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. తర్వాత నిన్న ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం అనంతరం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, ఇటు ఎంపీలు కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో భేటీ అయిన సందర్భంలో వారు కూడా చంద్రబాబుతో పాటు వెళ్లారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు, మరోవైపు కొన్ని ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా సిఆర్ పాటిల్తో చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరానికి నిధులు కేటాయించడం, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం నిర్మాణం పూర్తి చేసే వరకు అనే అంశాలపై కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన నేపథ్యంలో నిన్న మర్యాదపూర్వకంగా భేటీ అవడంతో పాటు సిఆర్ పాటిల్తో భేటీ అవడంతో పాటు కొన్ని కీలక విషయాలపై కూడా సాగునీటి ప్రాజెక్టు కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి త్వరితగతిన నిధులు విడుదల చేయడం కానీ, త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడం వంటి అంశాలపై కూడా సిఆర్ పాటిల్తో చర్చించారు. ఇక సిఆర్ పాటిల్తో భేటీ అనంతరం మీడియాతో కూడా ఆఫ్ ది రికార్డ్ చిట్ చాట్ లో పాల్గొన్నారు చంద్రబాబు. అంటే అందరూ కూడా బడ్జెట్లో రాష్ట్రానికి ఏవో కేటాయింపులు చేస్తున్నారంటూ కూడా అందరూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కేటాయింపులు అనేది ఏవీ చేయలేదు. ఏదైతే 2014 విభజన సమయంలో ఇచ్చిన హామీలు, రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతుందో ఈ యాక్ట్లో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చారు.
ఆ హామీలకు సంబంధించి మాత్రమే నిధులను విడుదల చేశారు అనేది ప్రధానంగా చంద్రబాబు నిన్న మీడియాతో ఆఫ్ ది రికార్డులో మాట్లాడుతూ తెలిపారు. అంటే గత 5 ఏళ్లలో విభజన కంటే ఎక్కువ, అంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే పాలన కొనసాగిందో ఆ పాలనలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా చంద్రబాబు కొన్ని అంశాలకు సంబంధించి చర్చించారు. అంటే విభజన జరిగినప్పుడు ఏ విధంగా అయితే నష్టపోయామో దానికన్నా ఎక్కువ విధ్వంసకరమైన పాలన, ఎక్కువగా నష్టపోయాము. జగన్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అంటే కొత్త ప్రాజెక్టులు కానీ, అంటే పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలే భయపడి పారిపోయాయి అనేది ప్రధానంగా చంద్రబాబు చెప్పారు. అంటే రాష్ట్రానికి ఏదైతే హామీ ఇచ్చారో విభజన సమయంలో ఆ హామీలకు సంబంధించే ఇప్పుడు హామీలు నెరవేరుస్తున్నారు. దానిలో ఉన్న నిబంధనలు, దానిలో ఉన్న అంశాల ప్రకారమే ఇప్పుడు ఏదైతే బడ్జెట్లో కేటాయింపులు చేశారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి నిధులను విడుదల చేసేందుకు ఇక్కడ ప్రతిపాదన ఉంది. దానికి సంబంధించి కొన్ని నిధులను కేటాయించారు అనేది ప్రధానంగా చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం బాధ్యత మాకు ఇచ్చారు. అంటే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అనేది అధోగతి పాలైంది, అప్పుల పాలైంది, అభివృద్ధి కుంటుపడింది, ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే జగన్ పాలన చూసిన ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమి అలాగే టీడీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలు మాకు విజయాన్ని ఇచ్చారు అనేది ప్రధానంగా చంద్రబాబు చెప్పారు. అంటే ఏదైతే ఇప్పుడు నిధులు ఇచ్చారని చెప్తున్నారో కొత్తగా ఇచ్చిందేమీ లేదు. అన్ని కూడా కావాలని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తుంది, ఇతర పార్టీలు కూడా కొన్ని రాజకీయాలు చేస్తున్నాయి అనేది ప్రధానంగా చంద్రబాబు చెప్పదలుచుకున్నారు. గతంలో ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ఏదైతే ఈ రాష్ట్రాన్ని విడదీసి సరైన పద్ధతి ప్రకారం దీన్ని చేయకుండా, నిధులు ఇవ్వకుండా ఇష్టానుసారం రాష్ట్రాన్ని విడదీసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ బడ్జెట్లో కేటాయించింది ఏమీ లేదు. ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను అమలు పరుస్తుంది. దానికి సంబంధించి నిధులను బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఇంకా మరోవైపు ఏదైతే ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయింది కాబట్టి ఇప్పటివరకు రాజధాని